వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సాయిరెడ్డి నిర్ణయం వెనుక ఏం జరిగిందనే చర్చ మొదలైంది. కేసుల నుంచి తప్పించుకోవాలని ఆయన ఈ స్కెచ్ వేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని వదిలి వెళ్లడం వెనుక కారణాలు ఏమైనా ఉంటాయా అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే ఆ సమీకరణాలపై లెక్కలు కూడా గడుతున్నారు. ఇదంతా వైసీపీ రాజకీయంగా వేసిన ఎత్తుగడన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటన్న చర్చలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా జరుగుతున్నాయి. నిజానికి 10 రోజులుగా విజయసాయిరెడ్డి రాజీనామాపై ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే దీన్ని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. సరదాగా చెబుతున్నారని భావించారు. జగన్ కేసులన్నిటి మనం చూస్తే గనుక A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయా కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్ గా మారితే శిక్ష తీవ్రత కూడా తగ్గుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అవకతవకలను తిరగతోడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టు కావచ్చు, సజ్జల వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసే ఉన్నాం. ఇక సిఐడి ఈడీ కేసు నమోదు చేయడం, విచారించడం జరుగుతుంది. ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ వ్యవహారంపై తెర వెనుక అంతా జగన్ చేయించారన్నది కూటమి పెద్దల మనసులో మాట. జగన్ ఆస్తుల కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడం, దాచిపెట్టడం వంటి అభియోగాలు మాత్రం ఉన్నాయి తప్ప విజయసాయిరెడ్డిపై మరేమీ లేదు. తాను అప్రూవర్ గా మారితే పోయేదేమీ లేదంటూ కూడా ఢిల్లీ సర్కిల్స్ లో ఆయన పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ లెక్కన అక్రమార్కుల కేసులో ఆయన అప్రూవర్ గా మారితే జగన్ ఇరుక్కుపోవడం ఖాయమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరోవైపు సాయిరెడ్డి రాజీనామాపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయమన్నారు. జగన్ డిస్క్వాలిఫై అవడం ఖాయమని కూడా చెప్పారు. ఈ లెక్కన పులివెందులకు ఉప ఎన్నికలు వస్తున్నాయని మనసులోని మాట బయటపెట్టారు. జగన్ ను ఎవరూ కాపాడలేరని, పార్టీలో ఆయనొక్కరే మిగులుతారని ఎద్దేవా చేశారు. ఏమైనా విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ పాలిటిక్స్ లో రాజకీయాల నుంచి తప్పుకునేంత ఏం జరిగిందన్న చర్చ నడుస్తోంది. ఇవాళ తాను పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు నిన్న ఆయన. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, వేరే పదవిలో ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించో రాజీనామా చేయడం లేదంటూనే ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదంటూ కూడా రాసుకురావడమే అసలు అనుమానాలకు తావిస్తోంది. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా వైఎస్ కుటుంబంతో ఉన్న విజయసాయిరెడ్డి జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ పెట్టడంపై రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఇచ్చారాయన. 9 ఏళ్లు తనను ప్రోత్సహించి కొన్నంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి తెలుగు రాష్ట్రాలు తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలంటూ కూడా మరో మాట చెప్పారు. ఇదంతా ఏంటి, ఉన్నట్టుండి రేపు నేను పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, పార్టీ సభ్యత్వానికి, నా పదవికి కూడా రాజీనామా చేయబోతున్నానంటూ ట్వీట్. ఇది నిన్న ఏపీ పాలిటిక్స్ లో హాట్ గా మారినటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఒక్కొక్కరిగా రాజ్యసభలో వైసీపీ బలం తగ్గుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు మారినా ఓకే, రాజకీయాల సహజం అనుకోవచ్చు, కానీ విజయసాయిరెడ్డి రాజీనామా అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే జగన్ వెనుక ఎప్పుడూ ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చినప్పుడు కూడా ముందుండి నుంచుని అధికార పార్టీ కూటమిని కూడా బలంగా ప్రశ్నించినటువంటి నేత మనకి విజయసాయిరెడ్డి. ఉన్నటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ ఉన్నారు, ఆయన హస్తం కూడా ఉంది, ఆయన యొక్క ప్రమేయంతోనే చేశారని చెప్పి చాలా ఈక్వెషన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ ఆశ. విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ఉపసభాపతిని కలవబోతున్నారు. ఆయన రాజీనామాని ఆమోదించాలని చెప్పి కోరేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఢిల్లీలో ఇప్పటికే ఆయన ఉపరాష్ట్రపతి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని
ప్రస్తావించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాయిరెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యుడు, గుంటూరుకు చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు, ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా జరుగుతున్నటువంటి ప్రచారాలు, వీటన్నిటిపైన కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కేసులు సాయిరెడ్డి అదేవిధంగా జగన్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారానికి వెనుకడికి వేసిన నేపథ్యంలోనే ఇదంతా జరిగిందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపైన టీడీపీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. రాజీనామా చేసినంత మాత్రాన విజయ్ సాయిరెడ్డిని కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో, గతంలో చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో బహిరంగ వేదికలు, సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ పైన విడిచిపెట్టేది లేదన్నటువంటి ఒక హెచ్చరిక కూడా కూటమి పార్టీలు, తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్రూవల్ గా మారినంత మాత్రాన ఆయనకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం అయితే లేదని కూడా స్పష్టమవుతుంది. అయితే జగన్ వ్యవహారాన్ని బయట రాకుండా చూసేందుకు సాయిరెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి పత్రాన్ని ఉపయోగించారా, లేదంటే అప్రూవల్ గా మారినంత మాత్రాన జగన్ కి సంబంధించినటువంటి కేసులన్నింటి నుంచి కూడా సాయిరెడ్డి బయటకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఒకవైపు అత్యంత సన్నిహితుడిగా, కుటుంబ సభ్యుడిగా పేరున్నటువంటి నేపథ్యంలో అంతకు ముందు నుంచి కూడా జగన్ కాదు, రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు రాజారెడ్డి ముందు నుంచి కూడా ఈ సాయిరెడ్డి ఫ్యామిలీకి, అదేవిధంగా జగన్ ఫ్యామిలీ కూడా రిలేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో సాయిరెడ్డి రైతన్న అవతారం ఎత్తుతానంటూ చేసినటువంటి కామెంట్స్ పైన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో గత 5 ఏళ్ల పాటు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఏటూగా ఉన్నటువంటి వ్యక్తి సాయిరెడ్డి ఇప్పుడు ఆయన చతురత ప్రదర్శించి రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేదంటే రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తిరిగి మళ్ళీ ఆయన జెండా ఎగరేస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాయింట్స్ లో ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ మధ్య దావోస్ లో కూడా కొన్ని మీడియా సంస్థలు అడిగినటువంటి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నల భాగంగా కూడా సీఎం చెప్తూ ఉన్నారు, మేమేమి కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళడం లేదు, ఏదైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాము చట్టబద్ధంగానే అని చెప్తూ ఉన్నారు. ఇటు ఏపీలో కూడా మంత్రులు కూడా అదే చెప్తున్నారు, మేమేం కక్షపూరితంగా వెళ్ళట్లేదు, తప్పు చేసిన వారు శిక్షార్హులే అంటూ. ఇప్పుడు ఈ రాజీనామా వెనుక ఏదైనా మరొక కోణం ఉందా? కేవలం కేసుల నుంచి తప్పించుకోవడం కోసమేనా, లేదంటే వేరొక పార్టీ నుంచి వెళ్ళడానికా, లేదు జగన్మోహన్ రెడ్డి ముందు నడిపిస్తున్నారా? ఇట్లా అనేక రకాల ప్రశ్నలు అయితే ముందుకు వస్తున్నాయి. మరి ఈ రోజు ఏమన్నా రాజీనామా చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విజయసాయి రెడ్డి? ఢిల్లీలో మరి కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి, కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కనుక రాజీనామా చేసినంత మాత్రాన, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసినటువంటి ప్రకటన చేసినంత మాత్రాన ఆయన పైన ఉన్నటువంటి కేసులు పక్కకు వెళ్లేటువంటి అవకాశం లేదు, ఆయన్ని కేసుల నుంచి తప్పించేటువంటి అవకాశం లేదు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా సాయిరెడ్డి వ్యవహారంలో చాలా సీరియస్ గా వ్యవహరించింది కాబట్టి అందులో భాగంగా గత 5 ఏళ్లలో సాయిరెడ్డి వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి రాజీనామా తర్వాత ఆయన ఎలా స్పందిస్తారు